వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికారులు నిద్రపోతున్నారా? మాగునూరు ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. అదని కాకుంటే జగన్కు 1750 కోట్ల లంచం ఎవరిచ్చినట్లు? పోలీసులపై ఆందోళనకారుల దాడి, దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత. కూటమిలో చిచ్చు, కడప జిల్లాలో హైటెన్షన్. డాక్యుమెంటరీ వివాదం, నయనతారపై ధనుష్ దావా. నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమంది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్ళీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. వైఎస్ జగన్కు అదానీ 1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధుల భారత్ అధికారులకు లంచం ఇచ్చినట్లు యుఎస్ కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, సిడిపిక్యూ ప్రతినిధులపైనే ఉన్నాయందే. మరి జగన్ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్లు అని అడిగింది కోర్టు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ భైన్సా హైవేపై స్థానికులు 2వ రోజు ఆందోళన కొనసాగించారు. పురుగుల మందు డబ్బాలతో మహిళలు నిరసనకు పాల్గొన్నారు. కొందరిని ముందస్తు అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. వారి వాహనాలపై రాళ్లు విసిరారు. దీనితో పోలీసులు పరుగులు తీశారు. ఇథనాల్ పరిశ్రమ అంశాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అయినా రాకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతామని హెచ్చరించారు స్థానికులు. కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి తాడిపత్రిలోని ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ తరలింపులో ఇరువురి మధ్య వివాదం రాజుకుంది. జేసీ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తన వాహనాలను అడ్డుకున్న నేపథ్యంలో ఆర్టీపీపీకి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జేసీ వస్తానని చెప్పడంతో ఇప్పటికే ఆర్టీపీపీకి భారీగా జేసీ వర్గీయులు చేరుకున్నారు. జేసీని అడ్డుకునేందుకు కడప, అనంతపూర్ బార్డర్ వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించారు. హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్పై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెటిక్స్ డాక్యుమెంటరీలో నానుం రౌడీదాన్ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్పై ధనుష్ ఆ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ విషయంపై నయన్, ధనుష్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.